వేదికను అలంకరించిన పెద్దలందరూ, తర్వాత ఈ మహాసభకు ప్రతినిధులుగా వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నటువంటి మీ అందరికీ నా అభినందనలు, నమస్కారాలు. నేను పనిచేసినటువంటి సంఘం ఇవాళ ఎంతో ఆదరణకు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి చూస్తే నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉన్నది. అంటే అది ఎక్కడిది? మీరంతా శ్రమపడి ఈ సంఘాన్ని ఇంత దూరం తీసుకొచ్చి ఇవాళ మనకు ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరూ ఇచ్చిన సందేశాలు కానీ, మన డాక్టర్ విజయ్ కుమార్ గారు కానీ, మల్లేశం గారు కానీ, వీళ్ళంతా ఎందుకు ముందుకొచ్చి మన ఖాన శ్రీనివాస్ గారు కానీ ఈ చెప్పినటువంటి విషయాలన్నీ వింటుంటే మనకేంటంటే మన సంఘానికి మరింత బాధ్యత పెరిగి మరింత పనిచేసినట్టయితే ఇంకా బాగా ముందుకు పోతే ఇంకా ఎంత పని ఉన్నదో మీరు అర్థం చేసుకొని దీన్ని విస్తరించడానికి ప్రయత్నం చేసి ఇది చేయాలి. తర్వాత ఏంటంటే మన ప్రజా సంఘాల నాయకులు చెప్పారు, మన ప్రపంచంలో విప్లవాలన్నిటికీ ప్రప్రథమంగా ఫ్రెంచ్ విప్లవం అని చెప్తుంటారు. కానీ మన తెలంగాణలో వృత్తిదారులందరినీ ఐక్యం చేసి ఒక రాజరిక వ్యవస్థను వ్యతిరేకించి విప్లవ వీరుడైనటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసులు మనమంతా. అందుకొరకు ఈ అన్ని సంఘాలని కూడా కలుపుకొని మరి రాజ్యాధికారం కొరకు కూడా పోరాడాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నదని చెప్పి మీకు మనవి చేస్తూ, అది ఆయన మనకు చూపించినటువంటి బాట, దానిలో విజయం సాధించి చూపించాడు. అని మనం బునియాదిగా చేసుకొని బీసీలు అందరం ఐక్యమై, బీసీలు అంటే ఎవరు? మనమే చేతి వృత్తిదారులు. తర్వాత అట్టడుగు వాళ్ళందరం కూడా ఐక్యమైనట్టయితే మనం ఎంతమంది మనకంటే సీట్లాడే పరిస్థితి ఎక్కడైనా ఉందా? 80 సంవత్సరాల నుంచి స్వాతంత్ర్యం వచ్చి మనకేమన్నా ఈ పేద ప్రజలకి చేతి వృత్తి వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చిందా? మన వృత్తి ఇంకా ఎందుకు అణగారిపోతున్నది? మరి దీన్ని మనం గమనంలోకి తీసుకున్నట్టయితే అదంతా ఎంత బాధ్యత మన మీద ఉన్నదో మీరు ఒకసారి పరిశీలించి, మరి ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోదలుచుకోలేదు, దయచేసి మనం మీకున్నటువంటి పరిస్థితులు మరికొంత సమయం ఇచ్చి మొత్తం మన సంఘాన్ని రాష్ట్రం అంతటా విస్తరింపజేసి మన మరింత ఇనుమడింపజేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.